ఫ్రెండ్స్, కోలా గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి. ఈరోజు మజ్జిగ ఎలా కలుపుకోవాలి మసాలా వేసి సింపుల్గా చూపిస్తానండి. అన్నీ సిద్ధంగా ఉన్నాయి, రండి. స్టవ్తో పని లేదండి, ఈరోజు అన్నీ సిద్ధంగా ఉన్నాయి, రండి. హాయ్ ఫ్రెండ్స్, మజ్జిగ కావాల్సిన పదార్థాలండి. చూడండి, కొంచెం కొత్తిమీర, ఒక కప్పు పుదీనండి, ఒక హాఫ్ ఇంచ్ అల్లం తరగండి ముక్క, ఒక పచ్చిమిరపకాయ, నిమ్మరసం, ఉప్పు, వేయించిన జీలకర్ర, మరి నల్ల ఉప్పు అండి, బ్లాక్ సాల్ట్, పెరుగు అండి. ఇవి మాత్రమే కావాలి. వాటర్ ఇప్పుడు వేస్తానండి. పచ్చిమిరపకాయ వేసినానండి తుంచి, కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం ముక్కలు, వేయించిన జీలకర్ర పొడి అండి. మనము ఎన్ని గ్లాసులకు కావాలో చూసి వేసుకోవాలండి. ఒక ప్యాకెట్ నండి, ఒక పెరుగు ప్యాకెట్కి మనము 2.5 గ్లాసులు నీళ్ళు కలుపుకొని కొంచెం పలచగా తీసుకుంటే బాగుంటుంది. లేదు మాకు ఇంకా పలచగా కావాలంటే 4 వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఉప్పు అండి, రాళ్ళు ఉప్పు అలా వేసుకోవచ్చు చూసి, ఒకేసారి కసిమూర లేకుండా. ఇది బ్లాక్ సాల్ట్ అండి, టేస్ట్కి కొంచెం ఉంది. నిమ్మరసం, నలకలు లేకుండా పెరుగు అంతా ఇది అయిపోయింది. ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి. ఇది బాగా ఫ్రెష్గా అండి, అప్పటికప్పుడు చేసుకొని తాగాలండి, బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మజ్జిగ రెడీ అయిపోయిందండి. మరి అన్నీ వేసి చేసినాను, బాగా ఇప్పుడు ఫ్రెష్గా ఉందండి. ఇలా సమ్మర్లో చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుకు 2 లీటర్లు అలా పెట్టుకొని పిల్లలు పెద్దలు తాగుతాడంటే మళ్ళీ ఎండ ఒళ్ళంతా వేడైపోతుంది. ఈ వేడికి చాలా బాగుంటుంది తాగితే. ఇప్పుడు కొంచెం నేను టేస్ట్ చేసి చెప్తానండి, మీరు తప్పకుండా చేసుకొని తాగాలండి, బాగుంటుంది. మంచి వాసన వస్తుంది. అబ్బా, బాగుంది, చాలా బాగుంది. మీరు చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దయచేసి కొంచెం చూడండి వీడియోలు, చాలా బాగుంది. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని మనం ఇంట్లో తయారు చేసుకొని తాగొచ్చు. ఎక్కడో బయటికి వెళ్ళి తెచ్చుకొని ప్యాకెట్ల కంటే ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.